శ్రమ దోపిడీ చేస్తే ఊరుకోం, కనీస వేతనాలపైన కమిటీ వేస్తాం, కాంట్రాక్టు కార్మికులకు 5,000 బోనస్, సింగరేణిని కాపాడే బాధ్యత మాదే, మైనింగ్ ఎవరికి అప్పయప్పం, బీఆర్ఎస్ లాభాలను దాచిపెట్టింది, సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ చేసినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఏంది శ్రమ దోపిడీ చేస్తే ఊరుకోమని చెప్తా ఉన్నాడు. నిన్న ఆయన ఏదైతే బోనస్ వచ్చిందో, లాభాలు వచ్చినాయో ఆ లాభాల వల్ల కార్మికుల వాటా ఉంటుంది కదా, వాళ్లకు ఈ బోనస్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ పంపిణీ చేసిన ఇట్లా ఉంది కదా, ఇక చూడండి ఇక్కడ కథ. ఈయనేమో శ్రమ దోపిడీ చేసుకోమని చెప్తా ఉన్నాడు కదా, ఇక ఇక్కడ చూడండి, కార్మికుల శ్రమను దోచుకున్నటువంటి సర్కార్, దొంగ అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తీరు ఉన్నట్లుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సింగరేణి కార్మికుల లాభాల పంపిణీ విషయంలో రేవంత్ సర్కారు తమను నిండా ముంచిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓవైపు శ్రమ దోపిడీ అడ్డుకుంటామని చెబుతూనే మరొక వైపు దొంగచాటున కార్మికుల శ్రమను దోచుకుంటుందని మండిపడతా ఉన్నారు. సింగరేణికి వచ్చిన 4,701 కోట్ల లాభాల్లో వాటా పంచాల్సి ఉండగా కేవలం 2,412 కోట్లకు మాత్రమే లాభాలు చూపిస్తూ వాటిలోనే బోనస్ వంచారు. ఇగో సింగరేణికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. 2023-24లో 4,701 కోటి లాభం వస్తే అధికారికంగా ప్రకటించకుండా ఏం చేశారంటే, అధికారికంగా ప్రకటించిన డిప్యూటీ సీఎం దాంట్లో 2,289 కోట్లను పక్కన పెట్టేశారు. ఆ లాభాలకెళ్ళి కేవలం 2,412 కోట్లలోనే లాభాలు పనిచేసింది అనమాట. అంటే మొత్తం లాభమేమో గింత వచ్చింది, 4,701 కోటి వస్తే దాంట్లోకెళ్ళి 2,289 కోట్లను పక్కన పెట్టింది. అసలు అవి లెక్కలకే తీసుకోకుండా కేవలము 2,412 కోట్లని మాత్రమే లాభాలు వచ్చాడు చూపించి దాంట్లోనే 33% వంచింది. వాస్తవానికి వీళ్ళకు ఈ మొత్తంలో వంచితే రావాల్సింది 1,551 కోట్లు వంచాలి కార్మికులకు. కానీ వీళ్ళు ఎంత వంచారంటే 796 కోట్లు వంచారు. ఇప్పుడు సపోజ్ ఒక కార్మికుడు ₹1,00,000 బోనస్ వచ్చింది అనుకో, ₹1,00,000 బోనస్ వస్తే ఆ కార్మికుడు 2 లక్షలు వస్తుంది వాళ్ళు లెక్క ప్రకారం ప్రాపర్గా ఇస్తే. శ్రమ దోపిడీ అంటే ఇది. ఇక మళ్ళీ ఇక్కడ చెప్పే నీతినేమో ఇట్లా ఉంటాయి, శ్రమ దోపిడీ చేస్తే ఊరుకోమని చెప్తుంటారు, ఇక్కడ శ్రమ దోపిడీ చేస్తుంటారు. మీరు రెండు పక్కన పెట్టి చూసుకోండి, అర్థమైపోతుంది కాంగ్రెస్ వాళ్ళ తరిక ఎట్లా ఉంటుంది అనేది. చెప్పే వాటికి చేసే వాటికి అసలు పొందనే ఉండదు. ఏదైతే చెప్తారో దానికి పూర్తిగా విరుద్ధంగా చేస్తూ ఉంటారు అన్నమాట. శ్రమ దోపిడీ చేస్తే ఊరుకోమన్నారు కదా, శ్రమ దోపిడీ చేసేదే కాంగ్రెస్ పార్టీ. 4,700 కోట్ల ఆందాన్ వస్తే 2,400 కోట్లకి ఎట్లా లాభాలు వంచుతావు? 4,700కి వంచాలి కదా. అంటే ఈ లెక్కనేంది? శ్రమ దోపిడీ ఎవరు చేసుకుంటున్నట్టు? సింగరేణి కార్మికులు అర్థం చేసుకోవాలి. సింగరేణి కార్మికులు మొత్తం అవుట్ రైట్గా ఆ సింగరేణి కోల్ బెల్ట్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. చెన్నూరు కావచ్చు, బెల్లంపల్లి కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, ఇట్లా అన్ని ఆ కోల్ బెల్ట్ మైనింగ్ ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మంచిర్యాలలో కావచ్చు, ఇట్లా అలా కాంగ్రెస్ పార్టీ గెలిపించినందుకు మీ శ్రమ దోపిడీ చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. 4,700 కోట్ల ఆందాన్ వస్తే, లాభం వస్తే, ఆ లాభంలోకి వెళ్ళి అంత లాభం రాలేదు, కేవలం 2,400 వచ్చిందని చెప్పేసి దాంట్లోకి వెళ్ళి మీకు వాటాలు వంచారు. ఇప్పుడు మీకు ₹1,00,000 చెక్ వచ్చింది అనుకో బోనస్ రూపంలో, వాస్తవానికి కరెక్ట్గా వంచితే అది ₹2,00,000 చెక్ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు 2 లక్షలు వస్తే దానికి 4 లక్షలు వస్తుంది అన్నట్టు. కాంగ్రెస్ ప్లాన్లే అలాగుంటాయి అన్నట్టు.